హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? ప్రయత్నం ఎప్పటికీ విఫలం కాదు, ఓటమి ఎప్పటికీ శాశ్వతం కాదు. ఒక్కోసారి చిన్న ప్రయత్నమైనా గొప్ప విజయాన్ని అందిస్తుంది. మనస్సులో కల్మషం లేనివారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా, మన వెనకాల చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేసుకోవచ్చు, కానీ గుంటనక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. జీవితం మనం అనుకున్నట్లు ఉంటుందని ముందే ఊహించుకోకండి. ఎందుకంటే పరిస్థితుల వల్ల మనం ఊహించుకున్నది నిజమవ్వకపోతే ఎంత ఆనందాన్ని అనుభవిద్దామనుకుంటున్నామో అంతకు మించి రెట్టింపు బాధను భరించాల్సి వస్తుంది. ఊహ ఊహే, జీవితం జీవితమే. అప్పు చెయ్యని వాడే గొప్ప సంపద గలవాడు, తప్పు చేయని వాడు లోకంలో లేడు. అలాగే గొప్పతనం లేని తెలివి కొంచెమైపోతుంది. నీచునికి అధికారం ఇస్తే గొప్ప వాళ్ళని తొలగిస్తాడు. చెప్పు రుచి మరిగిన కుక్కకు చెరుకు తీపి రుచించదు. ఒకరి దృష్టిలో మంచివాళ్ళం, మరొకరి దృష్టిలో చెడ్డవాళ్ళం. ఇంకొకరికి ఏమీ కాము, ఒకరికి అన్నీ మనమే. ఇదే జీవితం. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా. మనకు విలువ ఇచ్చే వాళ్ళకే మనము విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వని వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు, వాళ్ళు ఎంత తోపులైనా సరే. అద్దాల మేడలు అందంగానే కనిపిస్తాయి, కానీ ఒక్క చిన్న రాయి చాలు పేక మేడలా కూలిపోవడానికి. డబ్బుతో ఏర్పడిన బంధాలు కూడా అంతే. మన దగ్గర రూపాయి లేదనే అబద్ధం చాలు మనం ఎవరనే నిజం కూడా మర్చిపోతారు. సహనం, సమయం, ఈ రెండు జీవితంలో శక్తివంతమైన ఆయుధాలు. కొన్నింటిని సహించు, నీ సమయం వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా ఉపయోగించు. విలువైన జీవితం లేనప్పుడు భవిష్యత్తుని గొప్పగా మార్చుకోవాలి, గుర్తుంచుకో. ముళ్ళున్న మొక్కకి నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వంకర బుద్ధి మాత్రం మారదు. జీవితంలో ఇద్దరిని ఎప్పుడూ మర్చిపోకూడదు. నిన్ను గెలిపించడానికి తనను తాను పూర్తిగా ఓడిపోయిన నాన్నని, నీకు వచ్చిన ప్రతి కష్టాన్ని భరించిన మీ అమ్మని. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు కూడా శాశ్వతం కాదు. అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంతో జీవించు. నీ ప్రశాంతతను దూరం చేసేది ఎంత గొప్పదైనా వదిలిపెట్టేయండి. ఉన్నది ఒకటే జీవితం. ఇక్కడ ఏది ఎవరికి శాశ్వతం కాదు. నిన్ను నువ్వు మానసికంగా ఉద్ధరించుకోవటమే నీ జీవిత లక్ష్యం. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. వర్షపు నీరు మనిషితో ఇలా చెప్పిందట, నేను గంగలో కలిస్తే పవిత్ర జలం,
వ్యర్థ నీళ్లలో కలిస్తే మురుగునీరు, సముద్రంలో కలిస్తే ఉప్పు, భూమిలో ఇంకితే త్రాగునీరుగా వస్తాను. మానవా, నా పరిస్థితే నీకు కూడా. నువ్వు కలిసి ఉన్న వ్యక్తులను బట్టి మాత్రమే నువ్వు ఎలాంటి వాడో నిర్ణయిస్తారు. బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన వాళ్ళే అసలైన బంధువులు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి జీవితంలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చినట్లుగా బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లుగా జీవించడం మంచిది. విలువ లేని మనుషులకు ఎంత విలువ ఇచ్చినా చివరికి మనకే విలువ లేకుండా చేస్తారు. వర్షం ఉన్నంత వరకే గొడుగు అవసరం ఉంటుంది. ఆ తరువాత అది బరువు అనిపిస్తుంది. మనిషి కూడా అంతే. అవసరం తీరే వరకే ఆసరా, తీరాక అక్కర్లేని ఓ గతం. మన ఆనందం పంచుకునే వారికంటే మన బాధను పంచుకునే వారిని ఎప్పుడూ వదులుకోవద్దు. ఆనందం అందరూ పంచుకుంటారు, కానీ మన బాధను కొందరే పంచుకుంటారు. చేసిన ప్రతి పాపం అప్పులాంటిదే. ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవటం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గరికి తీసుకోరు. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. కట్న కానుకలు ఘనంగా తెచ్చే భార్యను కోరుకోకండి. కష్టాలు ఎన్ని ఎదురైనా కడదాకా తోడుండే భార్యను కోరుకోండి. మనం ఎవరికైనా 100 సార్లు మంచి చేసి ఒక్క చెడు మాట అంటే చేసిన మంచి పనులన్నీ మర్చిపోతారు. చేసిన మంచిలో కూడా తప్పులు వెతుకుతారు. అర్థం చేసుకునే వాళ్ళకన్నా అపార్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ లోకంలో. మాటలు చెప్పే వాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు, కానీ కష్టపడే వాడి దగ్గరకు విజయం శాశ్వతంగా వచ్చి చేరుతుంది. ఈ లోకంలో భర్త మనసు, ప్రేమ అర్థం చేసుకున్న భార్యలు ఉన్నారు, కానీ తన మీదే ప్రాణాలు పెట్టుకున్న భార్య మనసు, ప్రేమ అర్థం చేసుకున్న భర్తలు ఉన్నారా? ఒకరిని విమర్శించే ముందు ఆ స్థాయి, వ్యక్తిత్వం మనకు ఉందో లేదో చూసుకోవాలి. నిలకడ లేని మనుషులు, స్వచ్ఛత లేని ప్రేమ, నటించే బంధాలు, అక్కరకు రాని స్నేహాలు, అవసరం తీరిపోయాక వదిలేసే అవకాశవాదులు. ఇదే నేటి సమాజంలోని ప్రేమలు, బంధాలు. అందనిది కళ, అందలేనిది ఊహ, తీర్చలేనిది కోరిక, తిరిగి రానిది గతం, విడదీయలేనిది బంధం, మర్చిపోలేనిది జ్ఞాపకం. ఏది శాశ్వతం కానిదే జీవితం. మనకి బాధ వస్తే మన మనసులో ఉన్న వాళ్ళకి చెప్పుకోవచ్చు. మనసులో ఉన్న వాళ్ళే బాధ పెడితే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి? నిజం చెప్పాలంటే మన తలరాత మంచిగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వలనే మన రాత మారిపోతుంది. అది మంచిగా అయినా చెడుగా అయినా. ఆదాయానికి మించి ఖర్చు,
ఎదుటివారిలా బతకాలనే కోరిక రెండూ ప్రమాదమే. మొదటిది నిన్ను అప్పుల పాలు చేస్తుంది. రెండవది నీ సంతోషాన్ని దూరం చేస్తుంది. అందుకే ఉన్నంతలోనే హుందాగా బతకడం మంచిది. శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలీదు. కాబట్టి ఈనాడు మనకున్న హోదా చూసుకొని మిడిసి పడవద్దు. శ్రీరాముడంతటి వాడికే తప్పలేదు, ఇక మనమెంత. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.